ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగాలు, మెరుగైన ఆదాయం కోసం సొంత ఊరిని, దేశాన్ని వదిలి విదేశాలు వలస వెళ్తుంటారు. అయితే అక్కడ వసతులు, పరిస్థితులు బాగున్నంత వరకు మనకు ఎలాంటి బాధ ఉండదు. కానీ అంతా చక్కబడింది, ఇక లైఫ్ అంతా హ్యాపీగా గడిపేయొచ్చు అనుకునే సమయానికి ఏదో ఒక దారుణం, ప్రమాదం, దురదృష్టం రూపంలో ఎదురై కష్టాల కొలిమిలోకి నెట్టేస్తుంది. ఇది చాలా మంది జీవితాల్లో రోజు జరిగే సాధారణ ప్రక్రియే. అయితే ఇదే పరిస్థితి కన్న వాళ్లకు దూరంగా ఉన్నప్పుడు జరిగితే ఆ ఊహలే భయంకరంగా ఉంటాయి. అలాంటిది గత కొంతకాలంగా హైయర్ స్టడీస్, జాబ్ అంటూ విదేశాలకు వలస వెళ్లిన వారి మరణ వార్త వినే దుస్థితి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆయా దేశాలకు వెళ్లి క్షేమంగా ఉంటే అంతా హ్యాపీగాని కొన్ని నెలలుగా ఈ పరిస్థితులు విదేశాల్లో కనిపించట్లేదు. ఈ మేరకు ఇందులో భారతీయులే ప్రధానంగా ఉండటం మరింత విషాదానికి గురిచేస్తుంది. తాజాగా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై జరిగిన ప్రమాదంలో తెనాలికి చెందిన యువతి వెటర్నరీ డాక్టర్ ప్రాణాలు కోల్పోయింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి హారిక అనే యువతి వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తూ ఉండేవారు. అయితే ఉన్నత చదువుల కోసమని ఏడాదిన్నర క్రితం హారిక అమెరికాకు వెళ్లారు. అయితే ఓక్లహోమా స్టేట్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జెట్టి హారిక చనిపోయారు. ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది హారిక కుటుంబ సభ్యులకు చేరవేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తమ కూతురు బాగా చదువుకొని తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న హారిక తల్లిదండ్రులు ఈ ఘటనతో శోక సంద్రంలో మునిగిపోయారు. హార్దిక గత ఏడాది వెటర్నరీ డాక్టర్ గా పట్టా అందుకున్నారు. అనంతరం అమెరికాలో వెటర్నరీగా విభాగంలో ఎంఎస్ చేసి ఇక్కడి పాడి రైతులకు మెరుగైన సేవలు అందించాలన్న ఆలోచనతో గత ఆగస్టులో అక్కడకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహోమాలో ఎంఎస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆమె తన డ్యూటీ ముగించుకొని తోటి వారితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. అందులో మొత్తం 5గురు ఉండగా హారిక వెనుక సీట్లో కూర్చున్నారు. వీరి వాహనం వెళ్తున్న ప్రధాన దారిలో టూ వీలర్ బైక్ ఒక్కసారిగా కింద పడిపోవడంతో కారును వెంటనే నిలిపివేశారు. దాంతో వెనక నుంచి ఒకదాని వెంట మరొకటి మొత్తం 3 వాహనాలు హారిక కారును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహోమా అధికారుల నుంచి తల్లిదండ్రులకు సమాచారం తెలిసింది. హారిక తండ్రి జెట్టి శ్రీనివాసరావు ఏపీ దేవాలయ శాఖలో ఉద్యోగం కాగా, తల్లి నాగమణి గృహిణి. కుమార్తె చనిపోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ కు చెందిన జెట్టి హారిక పశు వైద్యురాలు. ఎంఎస్ చేయడానికి ఆమె గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లారు. ఆదివారం ఉదయం ఓక్లహోమా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భౌతికాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐలతో సంప్రదించారు. మరోవైపు ఎంపీ లోకేష్ స్పందించారు. తమ కూతురు మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తీసుకొచ్చేలా చూడాలని హారిక కుటుంబ సభ్యులు విన్నవిస్తున్నారు. కాగా హారిక తండ్రి ఏపీ దేవాదాయ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. హారిక మరణంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకర అంశంగా మారింది. కొందరు ప్రమాదాల్లో చనిపోతే మరికొందరు దుండగుల దాడులు, కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉన్నత విద్య, ఉపాధి కోసం వెళ్లిన తమ వారు ఇలా ప్రాణాలు కోల్పోతుండటంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే తరచుగా ఇలాంటి ప్రమాదాలు భారతీయులు, అందులోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు మృతి చెందడం, అదృశ్యమవ్వడం, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. వారంలో 2-3 భారత సంతతికి చెందిన వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారనే వార్తలు అందరిలోని ఆందోళన నెలకొనేలా చేస్తుంది. ఈ మేరకు విదేశాల్లో ఉన్న భారతీయులు, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పలువురు నాయకులు సూచిస్తున్నారు.